అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ పారు వ్లాగ్స్. అండ్ ఈరోజు వీడియోలో మీరందరూ ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదండి, మనందరికీ ఇష్టమైన సాంబార్ రెసిపీ. ఈ వీడియోలో నేను చెప్పే కొన్ని టిప్స్ మీరు కనుక ఫాలో అయ్యి చేసినట్లయితే ఈ సాంబార్ రెసిపీ చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఒక బౌల్లోకి చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఏవైతే మీరు వెజిటబుల్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారో అవి కూడా రెడీగా పెట్టుకోవాలండి. అలాగే పోపు దినుసులు కూడా మీరు రెడీ చేసుకోండి. ఇంకా పప్పును కూడా మనం బాయిల్ చేసుకుని ఉంచుకోవాలండి. ఇక్కడ నేను చెప్పబోయే టిప్ ఏంటంటే, మీరు రైస్ కుక్కర్ను కనుక యూజ్ చేస్తున్నట్లయితే దాంట్లో మీకు ఒక స్టీమ్ బౌల్ ఇస్తారండి. దాంట్లో మేము పప్పును ఇంకా వెజిటబుల్ పీసెస్ని వేసి ఇక్కడ కొద్దిగా పసుపు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసి మేము అన్నీ ఒకేసారి స్టీమ్ చేసుకున్నామండి. రైస్, పప్పు, వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి ఒకేసారి ఉడికిపోతాయండి. ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసులు అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇవి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక 5 to 10 మినిట్స్ కలుపుకోవాలి. దీంట్లోకి మనం ఒక పావు టీ స్పూన్ ఇంగువ, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా ఇప్పుడు చేసుకోవాలండి. ఈ టమాటో పీసెస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలండి. టమాటోలు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా పసుపు, అలాగే ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే ఉడకబెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయో వాటిని కూడా వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకొని, అలాగే స్వీట్నెస్ కోసం కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మరిగించి ఇప్పుడు మనం ఇందులో ఉడకబెట్టుకున్న పప్పుని మిక్సీ చేసుకుని ఆ పప్పుని మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. మేమైతే ఇందాక మీకు చూపించిన దాంట్లో సగం పప్పును మాత్రమే వేస్తున్నాము. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఒక 1/2 స్పూన్ సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నామండి. చివరిగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. బాగా మిక్స్ చేసుకుని 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో మరిగించిన తర్వాత మనకి సాంబార్ రెడీ అయిపోతుందండి. మీరు చూస్తున్న ఈ వీడియో మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర తీసిన వీడియో అండి. ఈ కోతి అప్పుడప్పుడు వాళ్ళ బయట బాల్కనీలోకి వచ్చి కూర్చుంటుందండి. అలా వచ్చినప్పుడు వాళ్ళు తినడానికి ఏదో ఒకటి పెడుతుంటారండి. సో ఈసారి అయితే దానికి పనస్తోనలు పెడుతున్నాడండి మా తమ్ముడు. కుక్కేసుకుంటున్నాడు. ఆకలిగా ఉన్నట్టున్నాడు పాపం దొంగోడు. ఇక్కడ చూస్తున్నారు కదండి, పనస్తోనలు ఒకదాని తర్వాత ఒకటి ఇస్తే ఎంత చక్కగా తింటుందో. అచ్చం మనిషిలాగే మనం ఏదైనా ఇచ్చినప్పుడు దాని వాసన చూసుకుని అది టేస్ట్ బాగుందా లేదా అని చూసుకుని అప్పుడు తింటుందండి. సరదాగా మేము కూడా చూస్తామని ఈ వీడియో మా తమ్ముడు మాకు షేర్ చేశాడండి. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో పెడుతున్నానండి. చాలా ఇంకా కావాలా? గదంటావా? ఇంకా కావాలా? అబ్బోని ఇంకా కూట వెనుకో వేడి చేసేస్తాడు నీకు. ఓకేనా? వేడి చేసేస్తాడే గొడ్డే. తినేసిన నీకు ఇవ్వను. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. వెళ్ళిపోయాడు. ఓకే, బాయ్.